ఆదాము చేసిన ఒక చిన్న అవిధేయత మొత్తం మానవజాతి భవిష్యత్తును మార్చింది. దేవుడు దగ్గరగా నడిచిన మనిషి ఎలా దేవుని సమక్షం నుండి దూరమయ్యాడు? ఈరోజు ఆదాము జీవితం మనకు నేర్పే లోతైన పాఠాలను తెలుసుకుందాం. బైబిల్లో మొదటి మనిషి ఆదాము. దేవుడు తన స్వరూపంలో సృష్టించిన మనిషి ఎదెను తోటలో నివసించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, అతనికి బాధ్యత ఇచ్చాడు, అతనికి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. కానీ ఒక నిర్ణయం అన్నీ మార్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవుని మాటకు విధేయత. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఒక చెట్టు ఫలాన్ని తినకూడదని. అది పరీక్ష కాదు, అతని విశ్వాసానికి అవకాశం. మన జీవితంలో కూడా దేవుడు మనకు మార్గాన్ని చూపుతాడు, కానీ మనం ఎప్పుడైనా చిన్న విషయం అని తీసుకుంటామా? చిన్న అవిధేయత కూడా పెద్ద ఫలితాలను తెస్తుంది. 2. బాధ్యత తీసుకోవడం. పాపం జరిగిన తరువాత దేవుడు అడిగినప్పుడు ఆదాము ఏమన్నాడు? నీవు ఇచ్చిన స్త్రీ అని చెప్పాడు. తన తప్పును ఒప్పుకోలేదు. ఇది మనం కూడా చేస్తామా? ఎక్స్క్యూజ్ దేవునికి అవసరం లేదు, పశ్చాత్తాపమే అవసరం. 3. పాప ఫలితం. ఒక పండు మాత్రమే, కానీ ఫలితం ఏమిటి? శ్రమ, బాధ, దేవునితో దూరం. పాపం ఎప్పుడూ వెంటనే ఆనందంగా కనిపిస్తుంది, కానీ తర్వాత ఖాళీగా మిగులుతుంది. 4. దేవునితో సంబంధం, విలువ. ఎదెను తోటలో దేవుడు నడిచేవాడు. ఆ సమీపం ఎంత గొప్పదో, కానీ పాపం తర్వాత ఆ సంబంధం తెగిపోయింది. మన జీవితంలో కూడా ప్రార్థన తగ్గితే దేవునితో సమీపం తగ్గుతుంది. 5. దేవుని కరుణ. శిక్ష ఉన్న దేవుడు ఆదామును పూర్తిగా వదిలిపెట్టలేదు. ఆశను ఇచ్చాడు, భవిష్యత్తులో రక్షణ వాగ్దానం చేశాడు. దేవుడు న్యాయమైన వాడు, కానీ కరుణ గలవాడు కూడా. ఈరోజు మనల్ని మనమే అడుక్కోవాలి. దేవుని మాటకు విధేయులమా, లేక మన కోరికలను అనుసరిస్తున్నామా? తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటున్నామా? ఆదాము కథ గతం మాత్రమే కాదు, మన జీవితానికి అర్థం. ప్రభువా, ఆదాము చేసిన తప్పులను మేము చేయకుండా నీ మాటకు విధేయులమవడానికి మాకు జ్ఞానం ఇవ్వు. నీ సమీపాన్ని కాపాడుకునే హృదయాన్ని ఇవ్వు. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్తో మీ ప్రేమను చూపించండి. ఇంకా చాలామందికి చేరాలంటే షేర్ చేయండి. ప్రతిరోజు ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని బైబిల్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.